ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలము మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానాన్ని మా నిమిత్తం దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి, అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి వాక్యాన్ని గమనించుమని మనవి చేస్తున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. పౌలు గారి యొక్క పత్రికలు చాలా గంభీరమైనటువంటి ఆత్మీయ సత్యాలతో నిండి ఉన్నాయి. క్రీస్తునందు పసిబిడ్డలు, ఒక బిడ్డ పుట్టిన తరువాత ఎదుగుతూ ఉంటాడు, దినాభివృద్ధి చెందుతాడు. ఆ శిశువు పెరిగి పెద్దవాడవుతాడు. ఒక్కొక్క మాసము, ఒక్కొక్క సంవత్సరం గడిచే కొలది ఆ బిడ్డలో శరీరంలో ఎదుగుదల వస్తుంది, పెద్దవాడవుతుంటాడు. అతడు పెద్దవాడయ్యే కొలది కూడా జ్ఞానం పెరుగుతూ వస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, అవగాహన పరిధి కూడా పెరుగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు క్రీస్తునందు పసిబిడ్డలుగా ప్రథమ సమయంలో ఎంచబడతారు. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న వారు పసిబిడ్డల వంటి వారు. క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని పొందిన ప్రారంభపు దినాల్లో ఆధ్యాత్మిక ఉన్నత సంగతులను ఆకళింపు చేసుకోవటంలో పెద్దగా మెచ్యూరిటీ ఉండదు వారికి. దేవుని యొక్క కార్యక్రమాలు ఉన్నతమైనవి చేపట్టడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక బలం వారిలో ఇంకా సంపూర్ణంగా ఏర్పడి ఉండదు. అట్లాంటి స్థితి పసిబిడ్డల స్థితి అంటే. పౌలు గారు కొరింథీయులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడునట్లు మీతో నేను మాట్లాడలేకపోయాను అన్నాడు. 2 రకాల మనుషులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. వీరితో పాటుగా రక్షణ పొందిన వారు ప్రకృతి సంబంధులు. ఒక వ్యక్తి పుట్టుకతో తల్లి గర్భం నుండి వెలుపటకు వచ్చిన వెంటనే ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటాడు. ఆ ప్రకృతి సంబంధమైన మనిషి శరీర సంబంధమైనటువంటి మనిషిగా వృద్ధి చెందుతాడు. అంటే ఈ లోకంలో సమస్తాన్ని తాను అంతిమంగా భావించేటువంటి వ్యక్తిగా, ఈ లోకమే సమస్తముగా భావించుకునే వ్యక్తిగా, శరీర సంబంధమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి కంటే కూడాను అత్యధికమైన ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటాడు. అంటే ఈ లోకం నాది కాదు, నేను లోకములో యాత్రికుడును, పరదేశినై ఉన్నాను, నా పౌరసత్వం పరలోకంలో ఉంది అనేటువంటి రూపాంతరపు అనుభవాన్ని ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు, జీవించగలుగుతారు. శరీర సంబంధమైన మనుషులలో ప్రారంభంలో క్రీస్తునందు పసిబిడ్డలు ఉంటారు.
ఆ తర్వాత ప్రభువులో ఎదుగుతూ ఉన్న కొలది వారి యొక్క ఆధ్యాత్మిక నిర్ణయాలను ప్రభువు కొరకు ఘనంగా తీసుకోగలుగుతారు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే జక్కయ్య, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య శరీర సంబంధమైన మనిషిగానే ఉన్నాడు. ప్రభువు ఆ ఒక్క వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా రూపాంతరం చెంది తన ఆస్తిని ఇచ్చేశాడు. చూడండి, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులు, రక్షణ పొందినటువంటి వ్యక్తులు, ఆత్మలో శక్తి నొందినటువంటి వ్యక్తులు ఆత్మ సంగతుల పట్ల వివేచన కలిగి జీవిస్తారు. అలాగున కొరింథీయులు లేరనేది పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా, క్రీస్తునందు ఎదిగిన వారు ఉన్నారా, క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? శరీర సంబంధులు శరీరేచ్ఛలను అనుసరించి నడుచుకుంటారు. ఇంకా అట్లాంటి స్వభావాన్నే కంటిన్యూ చేస్తున్నందున క్రీస్తునందలి పసిపిల్లలుగా కొరింథీయులు బలహీనులై ఉన్నారు ఆత్మీయంగా అని పౌలు గారు చెబుతున్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో అనేకులు ఇలాంటి స్థితిలో ఉన్నారు. బేబ్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు పసిబిడ్డలు. వారు చూస్తారు, నవ్వుతారు, వింటారు, చిరునవ్వు నవ్వుతారు తప్ప నడవలేరు, నిల్చోలేరు, పని చేయలేరు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పని విషయంలో బలం కలిగినటువంటి వారుగా లేకపోవటం వంటి బలహీనులుగా ఉన్నారు అని చెబుతున్నాడు. అందుకని అట్లాంటి వారికే అసూయ కలహం ఎందుకు వచ్చింది? శరీర సంబంధులుగా ఉన్నారు గనక, ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఉన్నాయి గనక, అహానికి సంబంధించినటువంటి ఇచ్చను కలుగున్న వారు అసూయ కలహాలతో నిండి ఉంటారు. ఒకడంటున్నాడట నేను పౌలు వాడును, మరి ఒకడు అంటున్నాడట నేను అపోల్లో వాడును అని. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అపోల్లో ద్వారా, పౌలు ద్వారా మీరు విశ్వసించారు. రక్షణ ప్రభు అయిన యేసు ఇచ్చినదే. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని పరిచారకులం, పనివారము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని యొక్క గృహం. చూస్తున్నారా? సంఘము దేవుని యొక్క గృహము, దేవుని యొక్క వ్యవసాయము. దేవుడి యజమాని, దేవుని సేవలో పనిచేస్తున్నటువంటి సేవకులు, పరిచారకులు, ప్రభువు వారికి జీతాన్ని ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రతివాని జీతము నా యొద్ద ఉందన్నాడు. వాని జీతము ఇచ్చుట కొరకు నేను తిరిగి వస్తున్నాను అన్నాడు. పౌలైనా, అపోల్లో అయినా, భక్త సింగారైనా, ఇంకొక దైవ సేవకుడైనా, ఎవరైనా పరిచారకులే. ఒకడు నాటుతున్నాడు, ఇంకొకడు నీళ్లు పోస్తున్నాడు. ఒకడు సువార్త ద్వారా కంటున్నాడు, ఇంకోడు వాక్యాన్ని చెప్పి ఆత్మీయంగా పెంచుతున్నాడు. సువార్త ద్వారా కన్నవానిలో కానీ, వాక్యోపదేశం చేసి పెంచుతున్న వారిలో కానీ లేదు. కానీ ఏర్పాటు చేసుకున్న దేవుని యందే సమస్తం ఉంది అనే సత్యాన్ని ఈ రాత్రి మీరు గుర్తెరగాలి. చాలా ఇవాంజలిస్టిక్ అండ్ ఇండిపెండెంట్ చర్చెస్లో నేను బాప్తిస్మం ఇచ్చాను, నేను వాక్యం చెప్పి పోషిస్తున్నాను గనుక నీకు నేనే సమస్తం అన్నట్లుగా వ్యవహరిస్తున్న వారు ఈ దినాల్లో కనిపిస్తున్నారు. అటివారు గ్రహించాలి, వారు పరిచారకులు మాత్రమే, వారికి జీతం నిలిచి ఉంది. కనుక విశ్వాసులపై సేవకుల యొక్క ఆధిపత్యం ఏమీ లేదు.
విశ్వాసులకు పరిచారం చేయటానికి సేవకులు దేవునికి దూతల వంటి వారే, పరిచారకుల వంటి వారే. వారికి జీతమును దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక వ్యవసాయదారుడు గృహ యజమానుడు అయిన దేవునికి లోబడి ఉండి ఆయన వ్యవసాయంగా, ఆయన గృహంగా ఆయనకు మహిమ తేవాలి. 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను నేర్పరి అయిన శిల్పి వలె, శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు కడుతున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటన చేసినప్పుడు నేర్పరి అయిన శిల్పకారుని వలె చేశాడు. చాలా పర్ఫెక్ట్ ఇవాంజలిస్టిక్ కమ్యూనికేషన్, చక్కటి విధానంలో కన్విన్స్ చేసేటట్టుగా పౌలు గారు వాక్యాన్ని బోధించి అనేకులను ప్రభులోకి నడిపించేవారు. పౌలు గారు సంఘాలు కట్టారు, అక్కడున్న సేవకులకు అప్పగించారు, తరువాత వారిని ఆ సేవకులు నడిపించేవారు. పౌలు పునాది వేశాడు, ఇతర సేవకులు వారిని ఆధ్యాత్మికంగా నిర్మిస్తూ వచ్చారు. వేయబడిన పునాది తప్ప మరొకటి లేదు, ఎవడూ ఇంకో పునాది వేయలేడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఫౌండేషన్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ పొందిన వ్యక్తులు తమ ఆధ్యాత్మిక జీవితాలను భిన్నమైన రీతులలో కట్టుకుంటారు. అందుకే ఇన్ని శాఖలు ఈ దినాన. రక్షణ పొందినటువంటి మనం వివిధ రకాల సహవాసాలకు వెళుతున్నప్పుడు రకరకాలైనటువంటి సిద్ధాంతాలలో మనం నిర్మాణం చేయబడుతూ వస్తున్నాం. పెంటెకోస్టల్ డాక్ట్రిన్, బాప్టిస్ట్ డాక్ట్రిన్, అలాగే రకరకాలైనటువంటి ఇతర సిద్ధాంతాలు, వారు ఫాలో అవుతున్న సిద్ధాంతాల మూసలో కట్టబడుతున్నారు. ఎవరైనప్పటికీ కూడాను ఆ కట్టడం నిలిచేటట్టుగా ఉండాలి. కనుక దాని కొరకే మనం చూడాలి. ప్రతివాని పని కూడా అగ్ని చేత బయలుపరచబడుతుంది, అది తేటపరచబడుతుంది. దానిని పరీక్షించేది అగ్నియే. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతం పరుచుకుంటాడు. ఒకరి పని కాల్చివేయబడిన ఎడ్ల వానికి నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. చూడండి, పని నిలిచినదిగా ఉంటే జీతం పుచ్చుకుంటాడు, పని నిలిచినదిగా లేకపోతే అగ్నిలో నుండి లాగబడినట్లు అంతవరకు రక్షించబడతాడు. కనుక మేము సంఘాలను కట్టేస్తున్నాం, సహవాసాలను కట్టేస్తున్నాం అనుకునేవారు లోతుగా ఆలోచించుకోవాలి. వారు రక్షించబడ్డారు, మంచిది. అనేకులు రక్షించబడేటట్లుగా వారు పని చేయటానికి ముందుకొచ్చారు. వారు రక్షించబడుతున్నారా లేదా, వారు ఎదుగుతున్నారా లేదా అనేటువంటి శ్రద్ధ తీసుకోవాలి. పరిచర్య అంతిమ తీర్పులో నీ ద్వారా, సేవకుడైన నీ ద్వారా, విశ్వాసమైన నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. లేని ఎడల నీవు మాత్రమే రక్షించబడతావు. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా. ఇది చాలా గంభీరమైన సత్యం. మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. విశ్వాస యొక్క అంతరంగంలో నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించాడు, నూతన పురుషుని ఏర్పరిచాడు. ఆ నూతన పురుషునిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నది. దేవుని ఆలయమైన ఈ దేహాన్ని నీతికి సాధనంగా వాడాలి. దేవుని ఆలయమైనటువంటి ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు అని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మన దేహాలను దేవునికి సమర్పించాలి. ఎవడును తన్ను తాను మోసపుచ్చుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని యగునట్లు వెర్రివాడు కావలెను. ఇదేమిటి? దేవుని యొక్క వాక్యానుకూలమైన జ్ఞాని అంటే ఈ లోకములో వెర్రివానిగా ఉండటం. ఈ లోక జ్ఞానమును ఆధారం చేసుకొనక
ఈ లోకములో మనుషుల యొక్క పద్ధతులను ఆధారం చేసుకొనక వాక్య విధానాలను అవలంబిస్తూ ముందుకెళితే లోకము దృష్టిలో వెర్రివారు, వారే దేవుని దృష్టిలో జ్ఞానులు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ లోకంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా దేవుని యొక్క అనంత జ్ఞానం ఎదుట అది వెర్రితనమే అవుతుంది. సోదరుడా సోదరి, దేవుని ఎరుగటయే జ్ఞానము, దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. దేవునితో సంబంధం లేనటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది దేవుని దృష్టిలో వెర్రితనంగా ఎంచబడుతుంది. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నతమైనటువంటి విద్యావంతులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారు. దేవుని దృష్టిలో దేవునితో సంబంధం లేనటువంటి అట్టివారు అజ్ఞానులతో వెర్రివారితో సమానమనే విషయాన్ని గుర్తెరగాలి. పామరుడిగా ఉన్న వ్యక్తి దేవునితో సంబంధం కలిగి అతడు జ్ఞానిగా ఎంచబడతాడు. దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాలను గ్రహించడానికి ఆ పామరుడైన విశ్వాసికి సైతం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. అతని యొక్క మంటి దేహంలో మహిమైశ్వర్యమును దేవుడు అనుగ్రహింపజేశాడు. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థాలు అని ప్రభువు నాకు తెలియను అని వ్రాయబడినది. కాబట్టి ఎవడును మనుషులు యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అప్పులైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతము ఉన్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కొరింథీ సంఘాన్ని ప్రోత్సాహపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మీరు క్రీస్తు సంబంధులు, క్రీస్తు దేవుని సంబంధి. అర్థం చేసుకుంటున్నారా? క్రీస్తు దేవుని వాడు గనుక క్రీస్తు నందున్న మనమును దేవుని వారమే. లోకములో ఉన్న సమస్తము మన నిమిత్తమే. అప్పుల్లో అయినా, కేఫా అయినా, పౌలు గారైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, ఏవైనప్పటికీ కూడా సంఘం కొరకే. సంఘము క్రీస్తుది, క్రీస్తు దేవుని సంబంధి, దేవుని వాడు. అవునండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారి యొక్క వధువు సంఘంగా ఈనాడు విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులు క్రీస్తు నందు దేవుని వారై ఉన్నారు అని వాక్యం తెలియచేస్తుంది. 3వ అధ్యాయం ముగించుకుందాం.